విమోచన దోష నాశ వినాశన సృష్టికారణ నష్టహారణ తమో రజో సత్వగుణ విమోచన మాఘమాసమున కృష్ణ పక్షమున చతుర్దశి నడి జామురాతిరిన మహాలింగమే ఉద్భవించెనట బ్రహ్మ విష్ణువుల అహం అనిగెనట సృష్టికి మూలం నీవని తెలిసి సాగిలబడి నీ మహిమకు మొక్కే అదే మహాశివరాత్రి వెలిసెనట అరే ఓ జంగమా విభూది లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ అరే ఓ జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సందమమా సృష్టిని సృష్టించగా తొలిగా పుట్టావట మాఘమాసమున మళ్ళీ పుట్టావట బ్రహ్మ విష్ణువుల తగువును తీర్చావట మహాశివరాత్రిగా మహిలో నిలిచావట అరే ఓ జంగమా విభూది లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ అరే ఓ జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సందమమా నిదురా ఆహారం అన్నీ మానేస్తా ఉండి ఉపవాసం చేస్తాం జాగారం జ్ఞానం నీ నేత్రం నీతే నీ సూత్రం మూడో నీ నేత్రం తెరిస్తే చెడు భస్మం జగమే నీ రూపం తారరే తారరే రే తారరే తారరే రే తారరే తారరే రే తారరే తారరే అరే ఓ జంగమా విభూది లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ అరే ఓ జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సందమమా సృష్టిని సృష్టించగా తొలిగా పుట్టావట మాఘమాసమున మళ్ళీ పుట్టావట బ్రహ్మ విష్ణువుల తగువును తీర్చావట మహాశివరాత్రిగా మహిలో నిలిచావట అరే ఓ జంగమా విభూతి లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ అరే ఓ జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సందమమా తారరే తారరే రే తారరే తారరే రే తారరే తారరే రే తారరే తారరే
तं नमामि हर हर शम्भो शम्भो शिव महादेव शम्भो शम्भो शिव महादेव हर शम्भो शम्भो शिव महादेव शम्भो शम्भो शिव महादेव सानन्दमानन्द धवने वसन्तम् आनन्दकन्दं हृतपापवृन्दम् सानन्दमानन्द धवने वसन्तम् आनन्दकन्दं हितपापवृन्दम् वाराणसीनाथ मम नाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये वाराणसीनाथं मम नाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये हर हर शम्भो शम्भो शिव महादेव शम्भो शम्भो शिव महादेव हर शम्भो शम्भो शिव महादेव शम्भो शम्भो शिव महादेव अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम् अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम् अकालमृत्यो परिरक्षणार्थं वन्दे महाकाल महासुरेशम् अकालमृत्यु परिरक्षणार्थं वन्दे महाकाल महासुरेशम् हर हर शम्भो शम्भो शिव महादेव शम्भो शम्भो शिव महादेव हर शम्भो शम्भो शिव महादेव शम्भो शम्भो शिव महादेव नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय हर हर शम्भो शम्भो शिव महादेव शम्भो शम्भो शिव महादेव हर शम्भो शम्भो शिव महादेव शम्भो शम्भो शिव महादेव स्वाहा माधवाय स्वाहा ओम गोविंदाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः नमः अय्या स्वामी अभी काल अదే పంచం अस्तु प्रचार्य ओम वेदवादाभ्यो नमो नमः ओम गोविंदाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम श्रीकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम संकर्षणाय नमः ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय नमः
2 అక్షంతలుగా తీసుకొని వాసన చూసి ఇంకా కూర్చొని వాసన చూసి మీ వేసుకోండి. మీ భార్య ఉంది కాబట్టి మీ భార్య పట్టుకొని గాలి పీల్చుకొని గాలి వదిలేయాలి. కుడికని పీల్చుకొని ఎడమకలి వదిలేయాలి. అయ్యా స్వాములు గాయత్రి చేసుకోండి. ముక్కు పట్టుకొని గాలి పీల్చుకొని గాలి వదిలేయండి 3 సార్లు. ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం మహా ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ మా భూతోత సోమృతం బ్రహ్మ భూర్భువస్వరాభో. నమస్కారం చేసుకోండి. అక్షంతలు చేరగట్టుకోండి. సపోర్ట్ గా పెట్టుకోండి. కుడి తోట పెట్టుకోండి. స్వాములు అందరూ కూడా ఇక్కడ వింటూ ఉండాలి. శంభుదీపే వరదవర్షే వరదఖండే మేరో లక్షందిపాకే శ్రీశైలస్య వాయుప్రదేశే శ్రీకృష్ణా గోదావరియోర్ మధ్యప్రదేశే అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన సత్యసహస్రాబ్దే శోభకృష్ణామ సంవత్సరే ఆదివాసరే శుభవాసరే శుభనక్షత్రే అనురాధ నక్షత్రే శుభనక్షత్రే బహుళ సప్తమ్యాం వాసరో వాసరస్య శుభవాసరే శుభనక్షత్రే శుభకర్ణయుష్టాయాం శుభోస్మినాస్మద గోత్రోద్భవస్య యజమానస్య గోత్రోద్భవాయ గోత్రం చెప్పండి అయ్యా. కుమారి గోత్రోద్భవస్య మల్లికార్జున నామదేస్య సత్సమేతస్య ప్రమీలా నామదేస్య భువనేశ్వర నామదేస్య కాక్షాయి నామదేస్య విజయలక్ష్మి నామదేస్య కాక్షాయి ఇన్ఫ్రా డెవలపర్స్ వ్యాపార సంస్థ సకుటుంబన కనక గోత్రోద్భవస్య పుల్లారెడ్డి నామదేస్య చెన్న సుబ్బులు नामधेस्य इंद्रसेनारेड्डी नामधेस्य सुभाषिनी नामधेस्य श्री बालाजी प्लास्टिक ट्रेडर्स व्यापार संस्था नेतृत्वार्थं చెప్పండి. अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय ఆయు అయ్యా ఎవరి గోత్రాలు చెప్పుకొని మనస్ఫూర్తిగా మీ ఇంటి పేరు స్వాములందరూ పొద్దున పూట పూజ చేసుకున్నారు. అది మధ్యాహ్న కాలంలో కూడా శివ పూజ చేసుకోవడం ద్వారా మీ అనుకోకుండా నెరవేరుతాయి. మనస్ఫూర్తిగా మీ గోత్రాలు మీ పేర్లు కూడా చెప్పుకొని నేను చెప్పిన కూడా చెప్తుండీ. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధనం కనుక వస్తు వాహన విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగేన వ్యవసాయ రంగేన రియల్ ఎస్టేట్ రంగేన సమస్త రంగేన దినదినాభివృద్ధిరస్తు మనోభీష్ట సిద్ధిరస్తు. శ్రీమన్ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిగుణాత్మిక శ్రీచండి పరదేవత కాశీ విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థే శ్రీమన్ కాశీ విశ్వేశ్వర స్వామి మండలకాల సమయేషు శ్రీమన్ పరిపూజనం చ యథాశక్తి కరిష్యే మనస్సంకల్పిత ప్రాప్తిరస్తు. ద్వాదశ జ్యోతిర్లింగ దర్శన భాగ్యం సిద్ధిరస్తు. శ్రీమన్ ప్రథమ మండలకాల సందర్భేషు శ్రీమన్ మహాగణాధిపతి పూజా కరిష్యే. ఈ మనుషుల కోరిక కూడా కోరుకుంటయ్యా. కోరుకోని యొక్క పరిపూజనం వల్ల ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల అరుణాచలేశ్వర యొక్క స్వామి అనుగ్రహం వల్ల మీకు ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం కూడా కలగాలని కూడా చెప్పేసుకొని మీ కోరుకొని ఆ అక్షంతలను కూడా ఈ భారతలో ఉన్నటువంటి అక్షంతలు కూడా తీసుకొని కిందికి పెట్టేసి అయ్యా నీళ్ళు పోసుకొని
कलशे सुधावदेव विग्रहे वर्षिञ्चते उक्तेर्ग्नेषु वर्धते आपो वा इदगुं सर्वं विश्वाभूतान्यावः प्रणव आपः पशव आपो नमापो मृतमापो सम्राडापो विराडापो जन्ता कुस्यापो ज्योति कुस्यापो इदु कुस्यवत्यमापो ओं भूर्भुवस्वरापो దీనికి బొట్టు పెట్టండి అయ్యా మీరు అక్కడ ఉన్న వచ్చి మూడు నీళ్ళు బొట్టు పెట్టండి బొట్టు పెట్టి గంధం పెట్టి పసుపు కుంకుమ అక్షతలు అందులో వేయండి గంధంలో చెంబులు పసుపు కుంకుమ అక్షతలు వేసి చెంబుకు బొట్టు పెట్టండి అయ్యా మీ అమ్మగారు చేస్తున్నారు కదా మేడం గారు చేస్తున్నట్టు మీరు చేపట్టుకోవాలి ఎందుకంటే అంత భాగం మీ భార్య కాదు సమదేవదేవతాయై నమో నమః ओम आकलशे सुधावदेव वित्रे परिषिञ्चते मुक्तेर्ग्नेषु वर्धते आपो वा इदगुं सर्वं विश्वाभूतान्यपब्रह्मापूर्णापु सम्राडापु विराडापु चन्दा कुस्यापु ज्योति कुस्यापु यदु कुस्यापु सत्यमापो भूर्भुवस्वरापो चपटि गंगे च यमुने च श्रीकृष्ण गोदावरी सरस्वती नर्मदा తుంగభద్ర గంగాజల నిక్షిప్య అయ్యా ఇవన్నీ ఎందుకు చెప్తున్నారయ్యా అంటే ఏ పుణ్య కార్యక్రమం చేసినా కూడా పూర్వకాలం నందున కూడా చల్లుకోండి అయ్యా మీ ఫ్యామిలీ వచ్చినటువంటి వాళ్ళపైన కూడా చల్లండి శుద్ధోదకం శుద్ధోదర్పయామి శ్రీమణ్ మహాగణ దేవతాభ్యో గణపతి కూడా ఆవాహన చేయండి శుక్లాంబర్ధం కూడా ఒక్కసారి చదువుకోండి అయ్యా ఓం వచ్చి కదా ఒకసారి చదువుకోండి ఓం ఘనానాన్ గణపతి కుంభవామే కవిం కవీన కలుషం ముఖే శుద్ధ ఆచమణ్యం సమర్పయామి మీ నీళ్లు తీసుకొని ఇలా చూపించాడు 3 సార్లు హస్తయో వర్గ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమణ్యం సమర్పయామి శ్రీమణ్ మహాగణపతి పంచామృతేన స్నానం పోతూ ఉంటాయి అన్నమాట ఎవరికి ఏది చేసినా కూడా అక్కడే ఉంటుందని చెప్తాం కానీ ఆ యొక్క గణపతి తింటాడని భావిస్తాం కానీ అక్కడ శివుడి దగ్గర పోసేది అక్కడే ఉంటుందా ఒక నీటి సుక్క అయినా సరే అతని మీద నిలబడదు అవన్నీ కూడా పంపిస్తూనే ఉంటారు ఎందుకు శివయ్య దగ్గరికి వెళ్తే ఎలా ఉండాలి బోలాశంకర్గా చూపిస్తుంటారు కానీ శ్రీవాణి విష్ణు దగ్గరికి వెళ్తే ఎలా ఉండాలి అంత వైభవంగా ఉండాలి అంత రాజమర్యాదలు జరగాలి అంత అలంకరించుకోవాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది స్వామివారికి కూడా గణపతికి కూడా అలా మీరు ఎలా అయితే అనుకుంటున్నారో దేంట్లో అభివృద్ధి చెందాలనుకుంటున్నారో అలా అనుకొని ఆ గణపతికి కూడా అభిషేకం కూడా పంచామృత అభిషేకం కూడా తమలపాకం తీసుకొని ఒక 2 చుక్కలుగా స్వామివారికి అభిషేకం చేయండి పండ్లతోని దానిమలతోని అన్ని కూడా ఫ్రూట్స్తో కూడా ఉన్నాయి కాబట్టి మనస్ఫూర్తిగా అమ్మ చేయి పట్టుకోవాలమ్మా మీ దేవుడు చేస్తున్నప్పుడు మీరు చేయి పట్టుకోండి ఓం ఆప్యారస్వ సమయద విశ్వదస్వమృష్ణేయం భవాభా సంకదే దరిక్రామనుకార సవాదినః సురవినోముఖా గరదో ప్రాణవాయుగం చీతారిషదు శ్రీమన్ మహావర సిద్ధి గణపతి దేవదేవతాభ్యో నమో నమః శ్రీమన్ మహాగణాధిపతి దేవతాభ్యో శుద్ధోదక స్నానం సమర్పయామి అయ్యా గంగాజల నీళ్ళు చల్లండి గంగే యమునే కృష్ణే గోదావరి సింధు కావేరి జలసుధరి గురు శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో శుద్ధోదక స్నానం సమర్పయామి అయ్యా నీళ్ళు చల్లేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నీళ్ళు చల్లడం 3 సార్లు చల్లి ఒత్తి పత్తి తీసుకోండి అయ్యా వస్త్రం ఉంటుంది వస్త్రం చూడయ్యా వస్త్రాలు తీసుకురండి అయ్యా ఒత్తి పత్తి తీసుకురండి ఒత్తులు తీసుకురండి ఒత్తులు తీసుకోండి అక్కడ తీసుకొచ్చి అక్కడ పెట్టండి అయ్యా యాపిల్ మీద పెట్టండి 5 యాపిల్ మీద పెట్టండి అన్ని పెట్టండి అన్ని పెట్టండి ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం పసుపు కుంకుమ అక్షతలు వాటిపైన శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణి హిరణ్యగర్భాభ్యాం నమః చజీ పురంధరాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః అరుంధతి వశిష్టాభ్యాం నమః మాతాపితృభ్యో నమః మీ అమ్మ నాన్నలు తలుచుకొని అక్షతలు వేయండి మీ గురుదేవుని అంటే మీకు చదివిన గురుగారిని మీకు ఈ మాలధారణ చేసినటువంటి గురుగారిని మీకు ఈ వ్యాపారాన్ని అందించినటువంటి గురుగారిని మీకు మంచి మాటలు చెప్పినటువంటి గురుగారిని తలుచుకొని ఆ యొక్క గణనాథుడి దగ్గర కూడా అక్షంతలు వేయండి అలాగే మీకు విద్యలో ఉన్నటువంటి పిల్లలకు కూడా మంచి విద్య రావాలని మనస్ఫూర్తిగా నమస్కారం కూడా చేసుకొని విద్య కూడా రావాలని చెప్పి నమస్కారం కూడా చేసుకొని సద్బుద్ధి సజ్ఞానంతో కూడా అన్నింటిలో మెలగాలని చెప్పి నమస్కారం కూడా చేసుకుని ఆ యొక్క విఘ్నేశ్వరుని కూడా పూజ కూడా చేసుకోండి జేబులో గజానన భగవానికి జై లక్ష్మీనారాయణ దేవతాభ్యో నమో నమః అయ్యా వస్త్రం రాలేదు మహాగణాధిపతి దేవదేవతాభ్యో నమో నమః ఒకటి ఇట్లా చేయండి ఓం యజ్ఞోపితమో నమః గంధము పసుపు కుంకుమ చిలకరించండి
गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टाङ्गरीशनीः ईश्वरी गुंसर्वभूतानां त्वामेव भक्वये श्रियं श्रीचन्दन अक्षतान् समर्पयामि అక్షంతలు పెట్టి పసుపు కుంకుమ అక్కడ పెడితే ఏంటయ్యా పసుపు కుంకుమ బొట్లు లెక్క పెట్టాలి రైట్ అట్లా కొంచెం పేసేయాలి ఇప్పుడు అక్షంతలు ఎంతైతే వదులుతామో అన్ని పైన జారిపోతూ ఉంటాయి కాబట్టి కొంచెం చందాన్ని తీసుకుని రెండని చెప్తున్నాను తెలియకుంటే మళ్ళీ రెండగా ఎందుకంటే పైన జారిపోతుంది ओम सुमुखाय नमः ओम एकदंताय नमः ओम कपिलाय नमः ओम गजकर्णिकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम गणेशुని కూడా తలుస్తున్నాము గణేశ పూజ చేసేటప్పుడు ఏమనాలి స్వాములు గణేశుని అష్టోత్తరం జరుగుతుంది కావున గణేశాయ నమః అనుకుంటూ ఉండండి ఎవరికైతే విద్య సరిగా రావట్లేదో ఎవరికైతే ఉద్యోగం సరిగా రావట్లేదో ఎవరికైతే ఏ జాబ్ అయితే రావట్లేదు అనుకుంటున్నారో వారందరికీ కూడా ఉద్యోగం మంచిగా రావాలి విద్య మంచిగా రావాలి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా గణేశాయ నమః అనుకుంటూ ఆ యొక్క స్వామి అష్టోత్తరం కూడా చెప్తూ ఉంటాము కావున స్వామిని కూడా మనస్ఫూర్తిగా గణేశాయ నమః అనుకుంటూ ఉండాలి పిల్లలందరూ కూడా పెద్దలందరూ కూడా జాబ్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు మంచిగా విద్యలో ఉన్నటువంటి వాళ్ళు తెలివిగా ఉండాలనుకున్నటువంటి వాళ్ళు ప్రమోషన్ రావాలనుకున్నటువంటి వాళ్ళు వ్యాపారంలో ఏకదాటిగా ఉండేటటువంటి వాళ్ళు సమస్యల్లో ఉన్నాము తెలివితేటలు మనం పనిచేయట్లేదు సిచ్యువేషన్లో కాబట్టి ఆ విద్యలో కూడా తెలివితేటలు కావాలి అనుకుంటే కేతు అనుగ్రహం ఉండాలి దానికి కేతు అనుగ్రహం ఉండాలి అంటే ఆ విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా ఉండాలి కాబట్టి ఆ వినాయకుడి యొక్క అనుగ్రహం ఉండాలంటే ఓం గణేశాయ నమః అనుకుంటూ ఉండాలట కాబట్టి మనస్ఫూర్తిగా ఓం గణేశాయ నమః అనుకుంటూ ఉండండి అయ్యా అక్షంతలు వేస్తూ ఉండండి పూలు కూడా పెడుతూ ఉండండి ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గౌరీపుత్రాయ నమః ఓం గౌరీపుత్రాయ నమః ఓం దేవాయ నమః ఓం శుద్ధయే నమః ఓం బుద్ధిప్రియాయ నమః ఓం శాంతయే నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం గజాననాయ నమః ఓం ధైముదాయ నమః ఓం మునిసుదాయ నమః ఓం భక్త వినాశిన్యే నమః ఓం భక్త విఘ్న వినాశిన్యే నమః ఓం ఏకదంతాయ నమః ఓం చతుర్భరాయ నమః ఓం చతురాయ నమః ఓం శక్తి సంయుక్తాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హరే నమః ఓం బ్రహ్మ విద్యుత్కాంతినే నమః ఓం కాలాయ నమః ఓం గ్రహవర్ధిన్యే నమః ఓం కామినే నమః ఓం సోమ సూర్యలోకనిలోచనాయ నమః ఓం పాశాంకుశధారిణే నమః ఓం చాముండాయ నమః ఓం గుణత్రయాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం లంకషాయ నమః ఓం సర్వాసిద్ధయే నమః సిద్ధాసురబంధదాయ నమః భీమభుజాకరవల్లభంకాయ నమః ఓం వరదాయ నమః ఓం శాస్తాయ నమః ఓం హృదిన్యే నమః ఓం నిజప్రియాయ నమః ఓం విరాధాత్రే నమః గణసిద్ధయే నమః ఓం చక్రిణ్యే నమః ఓం విక్షాధరప్రదాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం అభుజాయ నమః ఉత్పలాయ నమః ఓం శ్రీపదయే నమః శిరాహరాయ నమః ఓం కులాధిరిణ్యే నమః కులభద్రాయ నమః ఓం జటాధరాయ నమః ఓం కృతపరాహారిణ్యే నమః ఓం చంద్రచూడాయ నమః ఓం కాంతాయ నమః ఓం పాపహరాయ నమః ఓం సమాహరాయ నమః ఓం ఆశ్రితాయ నమః ఓం శ్రీకరయే నమః ఓం సౌమ్యాయ నమః ఓం భక్త వినాశిన్యే నమః ఓం శాంతయే నమః ఓం కైవల్య సుఖదాయినే నమః ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ఓం జ్ఞానయే నమః ఓం దంతాయ నమః
दक्षिणामूर्तये नमः ओम ब्रह्मदेविने नमः ओम श्रीकरये नमः ओम विभूतिशिन्ये नमः ओम श्रीवरायिने नमः ओम विद्याये नमः नागराजयज्ञोपवीतधारिणे नमः ओम संकटकारिण्ये नमः सर्वायिने नमः ओम सोमाग्निये नमः परमाग्ने नमः स्थूलाय नमः सूरदुण्डायिने नमः सिद्धपरागायिने नमः दुरबिल्वाप्रियायिने नमः ओम अविष्टमूर्तये नमः दुरप्रियाय मूर्तिने नमः सर्वमदायिने नमः समस्तायिने नमः मयायिने नमः मूषिकवाहनायिने नमः वृषभायिने नमः वृषायिने नमः दुष्टिन्ये नमः तपस्विन्ये नमः सर्वसिद्धिप्रदायकायने नमो नमः श्रीमन्महागणाधिपतये नमो नमः ओम गणेशाय नमः ओम गणेशाय नमः ओम गणेशाय नमः श्वेतయ్య ఏసేంటి అది నలిసివేసి వనస్పతి వేదవేనానా గంధేశుమిదాం ఆగ్రేయం సర్వదేవానాం రూపోయం సర్వదాం ధూమాగ్రాపయామి आग्रेयं सर्वदेवानां धूपोऽयं प्रतिभोग्यतां धूमाग्रापयामि वनस्पतिवेदवेनाना गन्धेशुमिदाम् आग्रेयं सर्वदेवानां धूपोऽयं प्रतिभोग्यतां वीरोकबर्ग తీసుకోండియ్యా గణేశుడికి प्रत्यक्ष दीपं दर्शयामि आयक दीप नमस्कारं చేసుకోండి స్వామి ప్రత్యక్ష దీపం దర్శయామి ఇది నైవేద్యం ఒక పండు తీసుకోండి అక్కడ ఉన్నాయి చూడండి బొట్టు పెట్టి పండు ఉన్నాయి అక్కడే ఒక బేసన్లో ఉంటాయి చూడండి పండు 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 అయ్యా అయ్యా కొబ్బరికాయ కొట్ట పెట్టండి గణపతి ముందు పెట్టండి మీరు ఒక అవతల పక్క పెట్టండి ఓకేనా ఇప్పుడు నీళ్ళు చల్లి కూర్చో ఓం భూర్భువః అయ్యా గంట గంట సార్ సింగల్ సార్ ఓం భూర్భువః భర్గో దేవస్య ధీమహి రెడ్డి గారు ఈ దీపంతో పాటుగా నైవేద్యం కూడా చూపించండి బోల్ గజానన భగవానికి జై నైవేద్యం సమర్పయామి ఓం భూర్భువః దేవస్య ధీమహి धियो यो नः प्रचोदयात् भवोदन्तुरापो ओम श्रीमन्महागणपतिगजानन्ददाभ्यो इति नैवेद्यमादनका समये तात्कालिक नैवेद्యం సమర్పయామి కర్పూరం ఏకాహారం తీసుకోండి అది దీంట్లో ఒకటి ముట్టించు అయ్యా ఏం తీసుకో తీసుకో ఏమో ఆర్తినమ్మ ओम मंगलम गोदरेन्द्राय महनीयाय परमात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम अघोरेभ्यो दघोरेभ्यो घोर घोर दघोरेभ्यः शिवे अस्रुद्ररूपेभ्यः श्रीमन्महागणपतिगजानन भगवान् देवी देवतायै नमो नमः इति दिव्यमंगल नीराजनं दर्शयामि इति गजमुख गजानन भगवान् देवता इति दिव्यमंगल नीराजनं दर्शयामि बोल एकदंत भगवान की एकदंत भगवान की అయ్యా నేను ఆ గణనాథుడు ఆ శివుడు మాత్రమే లేము నాతో పాటుగా మీ అందరు కూడా ఉన్నారని చెప్పి తెలియాలంటే మీ అందరు కూడా ఏకదాటిగా గణనాథుడి యొక్క శ్లోకం కూడా చెప్పాలి జయ బలో గజానన భగవానికి జయ బలో గజానన భగవానికి జయ బలో గజానన భగవానికి జయ బలో గజానన భగవానికి శ్రీమన్మహాగణపతిభ్యో నమో నమః చేశారా హారతి గురించి చేశారు చెప్తుంటారు అక్షంతలు సుమగ
ओम सुमक चेकदंत चकबलोक चकरकंबो जबदुर्गरालोकनादिमः धूमकेतुर्गणालक्षोपाल चंद्रोक्ताननावकदंड शूर्पकर्णो हेरंपस्कर्त बोलः षोडशेतादिनामानि प्रेषण्यारभि विद्यारम्भे विवाहे च प्रवेशेतमेतदा संग्रामे सर्वकार्येषु विघ्नस्य न जायते అయ్యా మేము ఈ యొక్క సమయమందున గంగాదేవి యొక్క పూజ మొదలు పెట్టి ఉన్నాం కానీ ఎటువంటి విఘ్నాలు లేకుండా మంచిగా కూడా జరగాలి ఒక కార్యక్రమం అని కూడా మంచిగా చెప్పుకొని మీ కోరికలు అవి కూడా దిగ్విజయంగా జరగాలి ఈ యొక్క పుణ్యంకి ఈ యొక్క అమాస కూడా చేసే మొదటి అమాస లోపల కూడా కోరిక కూడా నెరవేరిపోవాలి అంత త్వరగా కూడా నెరవేర్చేటటువంటి గణనాయక నీవే ముందుండి నడిపించేటటువంటి వాడవు నీవే కావున ఈ యొక్క మంత్రం చెప్పి ఇస్తున్నాము నాకు కూడా తెలియజేసే ఆ కోరిక నమస్కారం చేసుకొని ఆ యొక్క వేద మంత్రం కూడా అక్షత కూడా పూలు కూడా స్వామివారి కూడా సమర్పించండి అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత చెబుతుంది శ్రీమన్ మహాగణపతిభ్యో నమో నమః మనసు లోపల అందరూ కూడా గణపతి పూజలో మీ అందరూ స్వాములందరూ కూర్చున్నారు భక్తులందరూ కూడా కూర్చున్నారు మీ అందరూ కూడా పూజ చేసినట్టుగా భావించారు అలాగే 3 ప్రశ్నలుగా చేసి స్వామివారి దగ్గర అక్షతలు వేసినట్టుగా భావించండి కళ్ళు మూసుకొని 3 చుట్టూ ప్రదక్షిణ చేసినట్టుగా భావించండి అమ్మ మీరు అక్షతలు తీసుకొని అక్షతలు వేయండి 3 చుట్టూ ప్రదక్షిణ చేసినట్టుగా భావించి యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని దాని ప్రతిక్షంతి ప్రతిక్షంపదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ చరణాగతి వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్షో గణాదీపః చెప్పండి నేను తెలిసి ఇలాగ తప్పులను మన్నించి ఇళ్ళవేళలా కాపాడుతుందయ్యా ఓ విఘ్నేశ్వర అని చెప్పి నమస్కారం చేసుకుని స్వామివారి పాదాల చెంత కూడా ఆ యొక్క అక్షతలు కూడా విడవచ్చిందిగా కోర్చున్నారు తదనంతరము ఆ యొక్క అమ్మవారి యొక్క చిండి అమ్మవారు స్వయంగా ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు అమ్మవారు అన్నమాట నిదర్శనం చూపించాలంటే అర్ధనారీశ్వరులు అమ్మనేమో వలసని కలిపి అర్ధనారీశ్వరులు అంటారు శివుడు భోళాశంకరుడు ఆయన ఏదైనా ఇవి కూడా మనస్ఫూర్తిగా రావడంతో పాటు ఆమె శక్తి స్వరూపుడైనటువంటి ఆ యొక్క అమ్మవారిని కూడా ఆరాధిస్తాము అమ్మవారి గౌరీ అమ్మవారిగా చండి స్వరూపినిగా చెప్పడం జరుగుతుంది కావున ఓం ఐం భార్గవ్యేత విద్మహే క్లీం కామేశ్వరీ చ ధీమహి సౌః తన్న శక్తి ప్రచోదయాత్ ఇది ఒక చండి యొక్క అమ్మవారి యొక్క మూలమంత్రము ఆ యొక్క మూలమంత్రంతో ఆ యొక్క అమ్మవారిని కూడా ఆవాహన చేసినట్లయితే ఆ యొక్క స్వయంగా అర్ధనారీశుల్లో అమ్మ యొక్క సగము అయ్య యొక్క సగం కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు గణపతి కూడా చేసుకున్నాము ఇప్పుడు అమ్మ పూజ చేసుకున్న తర్వాత అయ్య పూజ కూడా చేసుకోవడం జరుగుతుంది అభిషేకం చేసుకోవడం ఇప్పుడు అమ్మ పూజ కూడా చేసుకుంటాము అమ్మవారిని కూడా ఆవాహన చేసుకుంటాము చేయబెట్టండి ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ ఓం శ్రీమన్మహా గౌరీ దేవతాభ్యో నమో నమః ఓం గౌరీ విమాయ శరీరాని నక్షత్రే కపటి నిబలితాని విశ్వతి అష్టాపది విభూషి సహస్రాక్షర పరమేయో వన్న శ్రీమన్మహా గౌరీ దేవదేవతాయై నమో నమః గౌరీ వారిని కూడా మనస్ఫూర్తిగా ఆవాహన చేసుకోండి గౌరీ దేవదేవతాయై నమో నమః సాంగం సాయుధం స్వామి ఆధ్వర్యంలో ఈరోజు అంగరంగ వైభవంగా జ్యోతిర్ముడి కార్యక్రమము నిర్వహించడం జరిగింది. తదుపరి స్వామివారి 12 జ్యోతిర్లింగాల మహాపడిపూజ కార్యక్రమం కూడా చక్కగా జరుగుతుంది. గణపతి పూజ కూడా అవుతుంది. అమ్మవారి పూజ తర్వాత అమ్మవారి అభిషేకాలు స్తోత్రాలతో ఈ యొక్క 12 జ్యోతిర్లింగాల మహాపడిపూజ కార్యక్రమము ప్రారంభమైంది. కాబట్టి భక్తులందరూ కూడా ఎవరు నిల్చున్న అందరూ కూడా కూర్చోవాలి. అలాగే మా కాటంరాజు గురుస్వామి గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ చెరువుగట్టు దేవస్థానం ఆస్థాన భజన మండలి అయిన మాకు మరొకసారి అవకాశం కల్పించినందుకు పేరుపడిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. వక్రతుండ మహాకాయ गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म
तस्मै नमः। जय बोलो ईश्वर भगवान की नैवेद्यं निवेदयामि भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् श्रीमन्महा गौरी भगवान् देवदेवताभ्यो नमो नमः इति नारिकेलमहानिवेदने समर्पयामि अय्या तांबूలం తీసుకొని అక్షంతలు వేయండి పూకి ఫలేశ్వర పూరేనాగులుతా చూడం సమ అక్షంతలు వేయండి పూకి ఫలేశ్వర పూరేనాగులుతా కూర్చోండి స్వాములు మీరందరూ కూర్చోవాలి సమర్పయామి ఏసే तांबूలం చక్షులను సమర్పయామి కర్పూర గౌరం కరుణావతారం ముదాకరాకమో साधकं कलाधरा वसन्तकं विलासिनोरक्षकं अनायकैकनायकं विनाशितेऽधिदैत्यकं घटानुभानुनायकं नमामि तं विनायकम् नमो जगत्प्रभास्वरं धुरारिकल्पजल्वनं प्रपञ्चनाशभीषणं धनुञ्जयादिभूषणं कपोलधानवारणं भजे पुराणभारणं महागणेश महाराज की आनंद दिव्य कर्पूर मंगल नीराजनम संदर्शयामि बोल गजानन भगवान की गटिया एकदंत भगवान की लंबोदर भगवान की विघ्न विना ఆయన ధనాల యొక్క హారతి కూడా స్వీకరించండి ఆయన చండి అమ్మవారి యొక్క గౌరీ అమ్మవారి యొక్క హారతి కూడా ముందుగా కన్యస్వాములు ఎవరైతే ఉన్నారో ఈసారి వాళ్ళ చేతులతో అక్కడ 3 దీపాలు వెలిగించారు కన్యస్వాములు ఎవరైతే ఉన్నారో ఈసారి రండి స్వామి अखंड दीपाराधन सहित द्वादश ज्योतिर्लिंग स्वरूपस्य कन्यास्वामी स्वरूपस्य प्रबल दीपाराधन मुहूर्त शुभ मुहूर्तमस्तु हर नमः पार्वती पते हर महादेव स्वामी गुरुस्वामी ఒక్క నిమిషం वस्तु द्वितीयायां ओम ब्रह्मदेवानां तद्विष्णवेनां प्रथमा द्वितीया तृतीय दीपाराधना मुहूर्त शुभ मुहूर्तमस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां
అత్యంత అనుకూల్యతర్భణం యస్మాదస్మాదివమేస్య పదశాంతిం ప్రయచ్చమే. కొబ్బరికాయ కొట్టి తల్లి స్వామి గణేశస్వామి కూర్చొని కనీసాములు కూర్చోవాలి. మల్మలా భవంతి స్వాసాదయామి అఖండ దీపారాధనాన్ని స్వాసాదయామి మల్మలా భవంతి స్వాసాదయామి. చప్పట్లు వినిపించట్లేదు గట్టిగా. ఓం హర నమః పార్వతీపతే ఓం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ. ఓం వెలిగించి వెలిగించేసి గంటలు చప్పట్లు. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధియోయోనః శ్రీమన్మహావీరాయ దేవాయ నమో నమః. ఓం సాధ్యమేవాస సంయుక్తం వరేణ జ్యోతిరం ప్రియం గృహాంగదేవం త్రైలోక్యం విరామః భక్త్యా దీపం ప్రయజామి దేవాయ పరమాత్మనే త్రాయమానరాధ. శుభముహూర్తమస్తు శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం స్మైః. సర్వేభ్యో నమస్కారం రుద్రరూపేభ్యః. ఓం నమో భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ మహర్నికాలాయ కాలాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇది ఆనంద దివ్యమంగళ నీరాజనం దర్శయ విశ్వేశ్వర స్వామి భగవాన్ కీ జయ. ఓం త్రయంబకం యజామహే సుగంధాసనాదా చూడమా చవేయుమా మా మంగళారతి గైకొని మమ్ము ఆనంద జలతిలో చేయుమా మాలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానామృతాన్ని కురువించుమా. ఓ కైలాసనాదా చూడుమా. ఇది దివ్యమంగళ నీరాజనం దర్శయామి. అనంతరము స్వామివారి యొక్క హారతి కూడా అందరూ కూడా తీసుకోండి. శివశక్తులు ఫోటోలు తర్వాత తీయాలి. శివశక్తేశ్వర స్వామి భగవానికి అందరికీ దిగండి స్వామి ఒకసారి. విజయ అభయ అధికాభ్యాం నమః. ఓం నమః శివాయ. కరతల పృష్ఠాభ్యాం దండః. ఓం నమః శివాయ. ఈ రెండు చూపుడు వేలని ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని ఓం నమః శివాయ. మీ మనసులో ఏదైతే కోరుకుంటుందో ఈ యొక్క ఇలా ఆసనం వేసి మీ కోరిక చెప్పుకుంటే తప్పకుండా స్వామివారు మీ కోరిక నెరవేరుస్తారు అన్నట్లు. మనస్ఫూర్తిగా 1 నిమిషం పాటు సమయం ఇస్తున్నాం. ప్రశాంతంగా ఏవేవి ఉంటే అన్ని చెప్పుకోండి. ఇది దిగ్బంధః. పెట్టేంత వరకు కూడా ఎవరు కూడా లేవద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు. అభిషేకంలో పాల్గొనండి. ఓం నమః శివాయ అని మనసులోనే అనుకోండి. ఓకేనా స్వామి? ఇక మీరు అభిషేకం పాటలు స్టార్ట్ చేసుకోవచ్చు. అయ్యా హర నమ పార్వతీపతే హర హర మహాదేవ సాంబశివ సదాశివ ఓం నమ శివ. జై బలో శ్రీశైల ప్రభరామ సమేత మల్లికార్జున శివాయ శివాయ శివాయ
అమ్ముల పండి